హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంటు మనము నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మీరు గమనించినట్లయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీని ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే అండి, రేపు రెసిస్టెన్స్ 1ని మనం గమనించినట్లయితే 24,305 రూపీస్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ 1 అవుతుంది. అలాగే రెసిస్టెన్స్ 2 24,426 అవుతుందండి. రెసిస్టెన్స్ 3 టార్గెట్ చాలా దూరంగా ఉందండి. ఒకవేళ ఏదైనా బిగ్ గ్యాప్ అప్ అయితే తప్ప అక్కడి వరకు చేరుకునే అవకాశం లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు ఏ వాల్యూస్ మనకు సపోర్ట్గా ఉన్నాయని మనం గమనించినట్లయితే 24,478 అనేది మనకు సపోర్ట్ 1 అవుతుంది. అలాగే సపోర్ట్ 2ని మీరు గమనించినట్లయితే 23,902 అనేది సపోర్ట్ 2 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని కంటిన్యూ బ్రేక్ అయినా లేదా ఒక పెద్ద గ్యాప్ డౌన్ అయినా కానీ 23,683కి నియర్ బై గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దామండి రేపు లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి. సో నెక్స్ట్ ఈ రోజు గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనం ఫస్ట్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తున్నానండి. సో ఈరోజు అసలు ప్యాటర్న్ ఏం యాక్టివ్ అయింది అనేది ఫస్ట్ క్యాండిల్లోనే మనం అర్థం చేసుకుంటాం. సో ఎస్టర్డే క్లోజింగ్ ఎక్కడ జరిగిందండి, 23,821 దగ్గర జరిగింది. ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఎక్కడ జరిగింది, 24,159 దగ్గర జరిగింది. సో ఇక్కడ ఏం మనకు ప్యాటర్న్ యాక్టివ్ అయిందంటే డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అనేది యాక్టివ్ అయింది. సో బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయినప్పుడు మనం ట్రేడ్ ఎలా చేసుకుంటామనే సబ్జెక్ట్ మనకు తెలిసి ఉండాలండి. ఎలా తీసుకుంటామంటే బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే బేరిష్ పొజిషన్ చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే అప్ సైడ్కి చూసే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హైని అండ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని మనము ట్రాక్ చేస్తూ ఒక బాక్స్ జోన్ అయితే అప్లై చేస్తున్నాం. చూడండి డే మొత్తం కూడా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క ఇన్సైడే మూమెంట్ అనేది జరిగిందనమాట. సో ఈ మార్కెట్ని మనం ఏమని పిలుస్తామంటే సైడ్ వేజ్ మార్కెట్ అంటాము, లేదా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అని కూడా పిలుస్తామన్నమాట. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే బాగా గమనించండి, ఈ బాక్స్ జోన్కి బిలో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే బాగా గమనించండి, ఈ బాక్స్ జోన్కి బిలో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఒక షార్ప్ ఫాల్ అనేది చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏం చెప్తున్నాం, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లేదు ఇలాంటి సందర్భంలో ఈ బాక్స్ జోన్ యొక్క ఎబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే ఒక మంచి ర్యాలీ అనేది చూసే అవకాశాలు మార్కెట్లో ఎక్కువగా ఉంటాయి. సో డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు మీరు గమనించండి 24,078 అనేది ఫస్ట్ సపోర్టు. ఒకవేళ దీన్ని కంటిన్యూ బ్రేక్ అయితే ఏమవుతుందంటే దీన్ని కంటిన్యూ బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ సపోర్టు 23,900 అవుతుంది. ఒకవేళ మార్కెట్ రేపు ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ ఈ సపోర్ట్కి మిడిల్లో ఎక్కడైనా ఓపెన్ అయితే మనకు ఈ వాల్యూస్ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుందండి. ఓకేనా. సో ఈ విధంగా మనకు బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ బేస్ మీద ఈరోజు మనము ట్రేడ్ తీసుకోవాలా లేదా, తీసుకుంటే అగైన్ చూడండి ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని ఏమవుతుంది, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కరెంట్ డే లో అంటాము, సిడిఎల్ కరెంట్ డే లో. కరెంట్ డే లో ఏమవుతుంది, బయ్యరు యాక్టివ్గా ఉంటారు. సో ఆ వాల్యూ దగ్గర నుంచి మీరు గమనించినట్లయితే అగైన్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై ఉందో దాన్ని ఏమంటామండి, కరెంట్ డే హై, సిడిహెచ్ కరెంట్ డే హై అన్నమాట. సో కరెంట్ డే లో అండ్ కరెంట్ డే హై అనే కాన్సెప్ట్ ఏమవుతుంది, కరెంట్ డే లో అనేది మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. అయ్యిందా అంటే ఆల్మోస్ట్ కరెంట్ డే యొక్క లో సపోర్ట్గా వర్క్ అయిందండి. బ్లాక్ కలర్ లైన్లో ఇండికేట్ చేస్తాను. అలాగే కరెంట్ డే హై ఏమవుతుంది, రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఈ టాపిక్ ఈ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు బేరిష్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తారు. అలాగే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద ఎవరైనా కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఏం క్యాండిల్ ఫామ్ అయింది, స్పిన్నింగ్ టాప్ కలరు గ్రీన్ కలర్లో ఉన్నప్పటికీ కూడా ప్యాటర్న్కి అప్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం, బేరిష్ స్పిన్నింగ్ టాప్ అని పిలుస్తామండి. బేరిష్ స్పిన్నింగ్ టాప్ అని పిలుస్తాము. దాని తర్వాత కాకుండా ఒక్క క్యాండిల్ మనం గమనించినట్లయితే 10:30 AM క్యాండిల్ని చూడండి. అగైన్ అక్కడ ఏమైంది, మనకు షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయింది. చాలామంది అది ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకుంటుంటారు, చాలామంది డౌట్ కూడా అదే అడుగుతున్నారండి. అది ఇన్వర్టెడ్ హ్యామర్ కాదు, ప్యాటర్న్కి అప్ సైడ్లో ఫామ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ ఏమవుతుంది, షూటింగ్ స్టార్ క్యాండిల్ అవుతుంది. సో ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ కానీ మనకు స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది కదా, బేరిష్ స్పిన్నింగ్ టాప్, దీన్ని బేస్ చేసుకుని ఎలా చేస్తామంటే దీనికి ఒక బాక్స్ జోన్ అప్లై చేస్తాము. ఎప్పుడైతే
ఈ యొక్క స్పిన్నింగ్ టాప్ యొక్క లో బ్రేక్ అయి సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి మనం బేరిష్ పొజిషన్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే కరెంట్ డే యొక్క లో వరకు, కరెంట్ డే లో వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంచుమించు ఆ వాల్యూ వరకు రీచ్ అయ్యి అగైన్ అక్కడి నుంచి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్మెంట్ అవుతూ అప్ సైడ్కి అయితే మూవ్ అయిందండి. సో ఇక్కడికి మనకేమైంది, ఈరోజు ఒక ట్రేడింగ్ లెవెల్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఒక్కసారి అండి ఈ యొక్క లెవెల్ని నేను డిలీట్ చేస్తున్నాను. రేపటికి ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ కూడా యాడ్ అయిందండి. ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ ఇంతకుముందు మీకు హారిజెంటల్గా చూపించాను కదా, హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ట్రెండ్ బేస్ మీద, ట్రెండ్ లైన్ బేస్ మీద ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్ అప్లై చేస్తున్నాను, అగైన్ ఇక్కడ ఒక సర్కిల్ అప్లై చేస్తున్నా. సో ఈ ట్రెండ్ లైన్కి ఎబోవ్ ఉన్నంతసేపు కూడా మళ్ళీ మనము ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్గా వర్క్ అవుతూ మార్కెట్ని అప్ సైడ్కి మూవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ మళ్ళీ అగైన్ మీకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుందండి. ఈ ట్రెండ్ లైన్ ఏమవుతుంది, మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. దీని ఎబోవ్ సస్టైన్ అయితే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీని బిలో సస్టైన్ అయితే డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో హారిజెంటల్ బేస్ మీద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే ప్యాటర్న్ బేస్ మీద మనము సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక ప్యాటర్న్ బేస్ మీద మనం చూసుకున్నట్లయితే ఎలా వర్క్ అవుతుందని అది కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది టాప్ 1 అనుకుందాం, ఇది ఏమి టాప్ 2 డబల్ టాప్ అనుకుందాం. ఇది చూసినట్లయితే ఇంచుమించు ఇక్కడ ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ట్రిపుల్ టాప్ కూడా మనకి ఏమి ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. బట్ మనం ఏం చేసాము, 24,305 రౌండ్ ఫిగర్ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, రెసిస్టెన్స్గా తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అలాగే కింద చూసుకున్నట్లయితే ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, అది కూడా 11 డిగ్రీలో ఫామ్ అయిందనమాట. అది మనకు రేపటికి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యే మార్కెట్కి అప్ సైడ్ వెళ్తుంటే సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఆ యొక్క సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుంటే మనకు బేరిష్ పొజిషన్ ఆపర్చునిటీ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇలా బేరిష్ పొజిషను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ 1 2 3 4 టైమ్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు రేపటి యొక్క లెవెల్స్ అనేది ఈజీగా అర్థమైంది అనుకుంటాను. రేపటి యొక్క లెవెల్స్ ఈజీగా అర్థమైంది అనుకుంటాను. సో సపోర్ట్ ఎక్కడ ఉంది, మనకు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ప్యాటర్న్ హారిజెంటల్గా ఎలా కనిపిస్తుంది, ట్రెండ్ లైన్ బేస్ మీద ఎలా కనిపిస్తుంది, చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద టాప్ 1 టాప్ 2 టాప్ 3. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క విషయాన్ని క్లారిటీగా తెలుసుకున్నప్పుడే అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాల్సి ఉంటుందండి, ఇండెక్స్తో పాటు ఇండెక్స్ యొక్క కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ ఈ మూడింటిని సేమ్ టైం ట్రాక్ చేస్తున్నప్పుడు మీ సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు పొజిషన్ తీసుకుంటున్నారు అనుకోండి, పొజిషన్ తీసుకున్నారంటే ఎలా మనం చూడాల్సి వస్తుంది, బాగా గమనించండి. ఏదైతే మీకు ఇక్కడ స్పిన్నింగ్ టాప్ యొక్క లోని మీరు మెజర్ చేసుకుంటే ఈ విధంగా మీరు ట్రేడ్ తీసుకున్నట్లయితే స్పిన్నింగ్ టాప్ యొక్క హై బ్రేక్ అయితే మనకు స్టాప్ లాస్ అనేది రెస్పెక్ట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, 81 పాయింట్స్ ప్రాఫిట్ మనకు చూపిస్తుంది. రిస్క్ ఎంత చూపిస్తుంది, 27 పాయింట్స్ అనేది మనకు రిస్క్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైనా కానీ మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్ టూల్స్ని హెల్ప్ తీసుకుంటూ వాటిని మెజర్ చేస్తూ మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే రిస్క్ రివార్డ్ ఏంటి అనేసి మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.